హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 13 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,757 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 81 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,737 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 176 పాయింట్స్ గెయిన్ అయ్యి 41,299 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఓపెనింగ్ టైం కి 250-300 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ అవుతుందని ఒక ఇండికేషన్ నుంచి నియర్లీ 131 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ అప్ అవడం అండ్ గ్యాప్ అప్ కూడా నియర్ టు రెసిస్టెన్స్ దగ్గర, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో ఎక్కడైతే మనకి రెసిస్టెన్స్ ఉందో అదే జోన్ దగ్గర అవుతూ ఉండడం అండ్ ఆ రెసిస్టెన్స్ దగ్గర కొంత టైం కన్సాలిడేట్ అయ్యి కాన్స్టెంట్ గా ఫాలో అవుతూ అగైన్ ప్రీవియస్ గా ఎక్కడైతే ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుందో అదే లెవెల్స్ దగ్గర అగైన్ సపోర్ట్ తీసుకుంటూ 100 పాయింట్స్ నెక్స్ట్ 30 మినిట్స్ లో 3 నుంచి 330 వరకు మార్కెట్ లో అప్ సైడ్ మూవ్ అయితే కనిపించింది. జస్ట్ ఈ రెండు డేటా పాయింట్స్ ని చార్ట్స్ ని మీరు గమనించారంటే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో ఎలా అయితే మార్కెట్ మూవ్ అయిందో గ్యాప్ అప్, రెసిస్టెన్స్ అండ్ ఫాల్, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్, అగైన్ రికవరీ, ఎగ్జాక్ట్ లెవెల్స్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో కనిపించిన ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్షన్ ఇవాళ నిఫ్టీ చార్ట్ లో కూడా మనకు కనిపించింది. అండ్ మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకోవాలి. అక్కడ మేజర్ టెక్ కంపెనీస్ అయితే రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి. ఆల్ఫాబెట్ వాళ్ళ నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బిలో ఉంటున్నాయి అండ్ ఫేస్బుక్ వాళ్ళు మీన్స్ మెటా వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశాక స్టాక్ అయితే ఏకంగా 18% దగ్గరగా ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఫాల్ అయింది. అండ్ నెక్స్ట్ అమెజాన్ అండ్ యాపిల్ వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేయబోతున్నారు. ఇఫ్ అవి కూడా వీక్ గానే ఉంటుంటే అక్కడ ఈక్విటీ మార్కెట్స్ కి అది నెగటివ్. బట్ ఇంట్రెస్టింగ్ అండ్ పాజిటివ్ సర్ప్రైజ్ కెనడా దగ్గర నుంచి వచ్చింది. నిన్నటి సెషన్ లో 75 బేసిస్ పాయింట్స్ దగ్గరగా కెనడా వాళ్ళు రేట్ హైక్ చేస్తారనుకుంటే కేవలం 50 పాయింట్స్ మాత్రమే రేట్ హైక్ చేశారు. మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్ అని. వాల్ స్ట్రీట్ జనరల్ నిక్ రాసిన ఆర్టికల్ ప్రకారం అప్కమింగ్ టైమ్స్ లో పర్టికులర్ గా డిసెంబర్ ఫెడ్ మీటింగ్స్ లో 75 కాదు కేవలం 50 బేసిస్ పాయింట్స్ హైక్ ఉంటుందని, దానికి అనుగుణంగానే కెనడా వాళ్ళు కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడం. ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నాల్లో వడ్డీ రేట్లను పెంచాయి. కానీ ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది, హర్ట్ అవుతుంది అనేసరికి అంత అగ్రెసివ్ గా వడ్డీ రేట్లను పెంచే సైడ్ వెళ్ళవనే ఒక సంకేతం అయితే మార్కెట్ కి వెళ్తూ ఉంది. బట్ ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఎకానమీ హర్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ వస్తుందంటేనే సెంట్రల్ బ్యాంక్స్ ఒక స్టెప్ వెనక్కి వేస్తాయి. అలాంటి ఇన్స్టెబిలిటీ ఆర్ ఎకానమీ హర్ట్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? జీడిపి డేటా, జాబ్స్ డేటా, వీటి ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుంచి అప్కమింగ్ టైమ్స్ లో జీడిపి డేటా అనుకున్న దానికంటే స్ట్రాంగ్ గా వచ్చిందన్న, జాబ్స్ ఇంకా ఎక్కువ నమోదవుతున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ జాబ్స్ ఇంకా ఎక్కువ మంది సంపాదించుకుంటున్నారు అని వస్తున్న డేటా మార్కెట్స్ కి నెగిటివ్, ఒక బిగ్ నెగిటివ్ అనుకోవాలి. జీడిపి వెరీ స్ట్రాంగ్ గా వస్తున్నా, జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా వస్తున్నా మనం నెగిటివ్ గా తీసుకోవాలి. బికాస్ అవి అంత బాగుంటే ఎకానమీ ఏం హర్ట్ అవ్వలేదు కాబట్టి వడ్డీ రేట్లు పెంచొచ్చని ఫెడ్ వాళ్ళు భావిస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా టైం టు టైం మంత్లీ మనకు అప్డేట్ అయ్యే ఈ డేటా అప్కమింగ్ టైమ్స్ లో అయినా కొంత కూల్ అవుతూ ఉంటే, కొంత డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే అది కూడా ఫెడ్ వాళ్ళు ఆ సెంట్రల్ బ్యాంక్స్ పై ఉన్న ప్రెషర్ ని తగ్గిస్తుంది. సో జాబ్స్ డేటా, జీడిపి డేటా అండ్ ఈవెన్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటున్న వాటికంటే కొంత వీక్ అవుతున్నప్పుడే, నెంబర్ ఫాలో అవుతున్నప్పుడే మార్కెట్స్ కి పాజిటివ్. అండ్ నెక్స్ట్ కమింగ్ డేటా పాయింట్స్ యుఎస్ జీడిపి డేటా అప్డేట్ అవుతుంది అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా అప్డేట్ అవుతుంది. అండ్ ఈవెన్ మన మార్కెట్స్ అంతలా గ్యాప్ అప్ అవుతుందని సంకేతం ఉన్నప్పుడు కూడా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో అంత స్ట్రెంత్ ఏం లేదు, అన్ని మోస్ట్లీ వీక్ గా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ లో యూరోపియన్ మార్కెట్స్ రిలేటెడ్ కనిపించిన వీక్నెస్ కి మెయిన్ రీజన్ అక్కడ క్రెడిట్ సూస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రికార్డ్ స్థాయిలో $4 బిలియన్ దగ్గరగా లాస్ ని పోస్ట్ చేశారు. సో ఇలా ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇలాంటి రిజల్ట్స్, ఇంత వీక్ నెంబర్స్ కనిపిస్తూ ఉండడం కూడా యూరోపియన్ మార్కెట్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. సో ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో అనుకుంటున్నట్లు డౌన్ సైడ్ 17,250 అది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్లి సస్టైన్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ని మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తున్న ప్రతిసారి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తూ ఉంది కాబట్టి ఎనీ టైమ్ ఆన్ ఇంట్రాడే బేసిస్ ఏమాత్రం స్లైడ్ గ్యాప్ అప్ అవుతున్నా ఈ లెవెల్స్ దగ్గరికి, జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ వీడియోలోకి వెళ్లే ముందు 40 మినిట్స్ తో నేను ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసాం ఇన్సూరెన్స్ గురించి. ఆఫ్టర్ ఎడిట్ 40 మినిట్స్, బట్ ఈ మొత్తం కంటెంట్ ఎక్కడ ఒక పాయింట్ మిస్ అవ్వకూడదని టోటల్ కంటెంట్ ని మీకు అందించడానికి చాలా ఎఫర్ట్స్ అయితే నేను అండ్ మన టీమ్ మెంబర్స్ పెట్టాం. సో ఇంత టైం ఉందని కాకుండా మీరు ఒకసారి కంటెంట్ ని ఫస్ట్ 10 or 15 మినిట్స్ గమనించండి. నచ్చకపోతుంటే డిస్లైక్ చేయండి, బట్ నచ్చుతుంటే లైక్ చేస్తూ వీడియోలో ఉంటున్న కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తుంటే మన వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తూ మా నుంచి వస్తున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎండిసి రిలేటెడ్ గా స్టాక్ నియర్లీ 20% ఫాల్ అయినట్లు కనిపిస్తుంది కదా, కానీ అది రియాలిటీ కాదు. బికాస్ వీళ్ళ కోర్ మీన్స్ మెయిన్ బిజినెస్ అయిన ఐరన్ ఓర్ బిజినెస్ నుంచి వీళ్ళ స్టీల్ బిజినెస్ ని ప్రీవియస్ గానే డీమర్జర్ చేస్తారని అండ్ అది స్టాక్ మార్కెట్
లో లిస్ట్ చేస్తారనే కూడా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. ఇవాళ ఆ ఈవెంట్ రిలేటెడ్ గా ఎక్స్ డేట్ అవుతుండడం స్టాక్ ఇవాళ 20% ఫాల్ అయినట్లు కనిపిస్తుంది. కానీ అప్కమింగ్ టైమ్స్ లో ఫర్ 1 NMDC షేర్ వీళ్ళ స్టీల్ బిజినెస్ రిలేటెడ్ గా లిస్ట్ అవుతున్న కంపెనీ రిలేటెడ్ గా కూడా ఒక షేర్ అనేది డీమ్యాట్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఫాల్ రియల్ ఫాల్ కాదు. నెక్స్ట్ దావత్ బ్రాండ్ రిలేటెడ్ గా రైస్ ని సెల్ చేసే ఎల్టీ ఫుడ్స్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ స్పెక్యులేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ప్రకారం అప్కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీ రిలేటెడ్ గా బిగ్ స్టేక్ ని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కొనబోతున్నారని మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రమోటర్స్ 56.8% దగ్గరగా మెజారిటీ ఆఫ్ వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారు. కానీ ఆ వాటాలో ఉన్న మెజారిటీ పోర్షన్ ని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కొని మేనేజ్మెంట్ కంట్రోల్ రిలేటెడ్ గా కూడా కొన్ని కీ చేంజెస్ ఉండబోతున్నాయనేలా మార్కెట్ లో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఈవెన్ అక్టోబర్ 25th వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది. 31st అక్టోబర్ వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ అప్డేట్ ని అండ్ ఫ్యూచర్ స్ట్రాటజిక్ ప్లాన్స్ ని కూడా అప్డేట్ చేస్తారని. సో మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ కి వీళ్ళు ఫండ్ రైజింగ్ అండ్ స్ట్రాటజిక్ ప్లాన్స్ ని అప్డేట్ చేస్తాం ఇలాంటి ఇస్తున్న స్టేట్మెంట్స్ కూడా బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ స్టాక్ లో ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్. స్టాక్ ఇవాళ నియర్ టు 4% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ ఇవాళ ఇంట్రాడే సెషన్ లో మీరు గమనిస్తే సుమిటోమో కెమికల్స్ పెస్టిసైడ్స్ అండ్ అగ్రో కెమికల్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ రిలేటెడ్ గా 4% పైగా డ్రాప్ కనిపించింది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళు తయారు చేసే వన్ ఆఫ్ ద హెర్బిసైడ్ అయిన గ్లైఫోసేట్ రిలేటెడ్ గా ఇండియన్ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్ అయితే విధించింది. ఓన్లీ ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోలర్స్ మాత్రమే ఇది యూజ్ చేయాలని, పొలాల్లో వీటి వినియోగాన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ గవర్నమెంట్ ఈ ఆర్డర్ ఇస్తూ ఉండేసరికి వీటి రిలేటెడ్ గా బిజినెస్ ఎక్కువగా చేసే సుమిటోమో కెమికల్స్ కి అండ్ ఈవెన్ బేయర్ కాప్ సైన్స్ కూడా ఇది మనం నెగిటివ్ గా చూడాలి. బట్ దీని ఇంపాక్ట్ సుమిటోమో కెమికల్స్ రిలేటెడ్ గా ఇవాళ బిగ్ వేలో కనిపించింది. దీని కారణంగా అడ్వాంటేజ్ పొందబోయే ఇంకొక కంపెనీ యూపీఎల్. బికాస్ గ్లైఫోసేట్ కి ఆల్టర్నేటివ్ గ్లూఫోసినేట్ ప్రీవియస్ గా కూడా కేరళ, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ పంజాబ్ లో ఈ రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఈ గ్లైఫోసేట్ వినియోగాన్ని బ్యాన్ చేశారో అప్పుడు యూపీఎల్ వాళ్ళు తయారు చేసిన గ్లూఫోసినేట్ రిలేటెడ్ గా సేల్స్ పెరిగాయి. సో ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ గా సెంటర్ ఈ డెసిషన్ తీసుకుంటూ ఉండడం ఇది సుమిటోమో కెమికల్స్ కి బిగ్ వేలో నెగిటివ్ అండ్ ఈవెన్ బేయర్ కాప్ సైన్స్ కి నెగిటివ్. ఇండైరెక్ట్లీ యూపీఎల్ వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ని చేస్తుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అందులోనూ ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ గారు చెప్తున్నది తనకి పర్టికులర్ గా ఎస్బీఐ గురించి మాట్లాడలేదు, ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నారు. తను చేసిన స్టేట్మెంట్ ఎంటైర్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ అప్ స్వింగ్ లో ఉందని అండ్ మోస్ట్ ఆఫ్ ద కెపాసిటీస్ ఏవైతే కంపెనీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా యూజ్ చేస్తున్నాయో వాటి యూటిలైజేషన్ పీక్ లో ఉంది. కాబట్టి మీన్స్ మ్యాక్స్ యూటిలైజేషన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దగ్గర ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా కంపెనీస్ కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ని పెంచుకోవాలనే ప్రయత్నంలో బిగ్ వేలో స్పెండ్ చేస్తున్నారని. దీనికి ఉదాహరణగా లాస్ట్ ఇయర్ మొత్తం కంపెనీస్ అన్ని కలిసి 20 లక్షల కోట్ల దగ్గరగా కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తుంటే ఈ ఇయర్ కేవలం ఫస్ట్ హాఫ్ లోనే 12 lakh crore దగ్గరగా కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా కంపెనీ స్పెండ్ చేసినట్టు, ఇంకా సెకండ్ హాఫ్ లో ఇంకా బిగ్ వేలో స్పెండింగ్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్ లో వీళ్ళు ఉన్నారని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎకానమీ అండ్ క్యాపెక్స్ రిలేటెడ్ గా ఇలా చేస్తున్న పాజిటివ్ స్టేట్మెంట్స్ ని ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ కి మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే ముందు మన ఛానల్లో మన వీడియోస్ చూస్తూ వారు నా కామెంట్స్ వింటూ మా పాజిటివ్ వ్యూని తీసుకొని గ్లోబల్ స్పిరిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. స్టాక్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వన్ డైరెక్షనల్ గా ఫాలో అవుతుంది, ఇక్కడ ఉంచాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా, బికాస్ లాస్ లోకి వెళ్తున్నాం అని అడుగుతున్నారు. వాటి గురించి అడ్రస్ చేయాలనుకుంటున్నాను. బికాస్ పెరుగుతున్నప్పుడు మెన్షన్ చేయాల్సిన నీడ్ లేదు, పెరిగింది మన స్టాక్ అని. బట్ పడుతున్నప్పుడు మన వాళ్ళకి వస్తున్న డౌట్స్, ఆ భయాల్ని తీర్చాలి. కాబట్టి ఇప్పుడు కొంత టైం తీసుకుంటాను. లేదు ఇది నీడ్ లేదు అనుకున్న వాళ్ళు ఈ టాపిక్ ని స్కిప్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, ఈ గ్లోబల్ స్పిరిట్స్ రిలేటెడ్ గా మనకు ఒక ఇంపార్టెంట్ టర్న్ అరౌండ్ జూన్ 2021 లో స్టార్ట్ అయింది. ఆ టైంలో టెక్నికల్ గా కూడా ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ ఉంటుండేసరికి నేను వీడియో చేసే లోపు స్టాక్ ఎక్కడ పెరుగుతుందేమో అని న్యూస్ వీడియోస్ లోను అండ్ ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా ఐ థింక్ మల్టిపుల్ టైమ్స్ 400 ఈవెన్ 500 లెవెల్స్ లో కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ నెంబర్స్ లో టర్న్ అరౌండ్ కనిపిస్తుంది. స్టాక్ ప్రెసెంట్ 406 దగ్గర ఉందని, 400, 500 ఈవెన్ 700 దగ్గర ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఈవెన్ 700 అనే కాదు, ఇఫ్ నన్ను ఎవరైనా 1400 దగ్గర 1500 దగ్గర అడిగినా నేను పాజిటివ్ వ్యూ తోనే ఉన్నాను. బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ నేను ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, అది చాలా బిగ్ థింగ్. ఇది నేను డెడికేటెడ్ వీడియో ఇస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కంపెనీలో వస్తున్న మూని లైక్ అప్పర్ సర్క్యూట్స్ కు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే బిజినెస్ ఏంటనేది ఇక్కడ గమనించండి. జస్ట్ ఇథనాల్ స్టోరీ కాదు, వీళ్ళ ఆల్కహాల్ బిజినెస్ కూడా ఉంది. దట్టు కన్స్యూమర్ సైడ్ ఎక్కడైతే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయో వాటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. బట్ మార్కెట్ ఒక పాయింట్ లో చాలా ఎగ్జైట్ అయింది. పర్టికులర్లీ స్టాక్ 1000 దాటాక ఎంటైర్ ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో గ్లోబల్ స్పిరిట్స్ నేమ్ రెగ్యులర్ గా వినిపిస్తుండేసరికి, గ్లోబల్ స్పిరిట్స్ రిలేటెడ్ గా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా అన్యూజువల్ మూవ్ మనకి ఈ పాయింట్ లో కనిపించింది. సో ఎప్పుడైతే ఒక స్టాక్ రిలేటెడ్ గా ఎక్కువ మంది ఫోకస్, ఎక్కువ అటెన్షన్ లభిస్తుందో ఉండాల్సిన ప్రైస్ కంటే స్టాక్ అప్పర్ సైడ్ కి వెళ్తుంది. ఇది ఒకటి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ప్రీవియస్ గా వాళ్ళు చెప్పిన దానికంటే గ్రోత్ ట్రాజెక్టరీ ఆర్ గ్రోత్ గ్రాఫ్ అనేది కొంత మిస్ అయింది. దీనికి రీజన్ వాళ్ళు మెన్షన్ చేసినది ఇన్ఫ్లేషన్, మార్జిన్స్ లో రీసెంట్ టైమ్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఒక హై గ్రోత్ స్టాక్ లో ఉంటుందని మార్కెట్ భావించి స్టాక్ ని హైయర్ సైడ్ కి తీసుకువెళ్ళి ఉంటుందో, ఆ గ్రోత్ ఎప్పుడైనా స్టాక్ రిలేటెడ్ ఉంటున్న నెంబర్స్ లో కనిపించకపోతూ ఉంటే
దెన్ ఈవెన్ అది ఇన్ఫ్లేషన్ అవుతున్నా ఏ రీజన్ అవుతున్నా స్టాక్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ కరెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. అదే ప్రెసెంట్ జరుగుతుంది. మార్జిన్స్ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో బెటర్ గా లేవు. అండ్ ఈవెన్ ఇప్పుడు అప్డేట్ అవబోతున్న రిజల్ట్స్ కూడా వీక్ గా ఉంటాయని మేనేజ్మెంట్ ముందుగానే అప్డేట్ చేశారు. కాబట్టి ఈసారి ఈవెన్ వీళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేస్తారనే మార్కెట్ కూడా ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ చెప్పినప్పుడు స్టాక్ ప్రైస్ ఫాలో అయింది. ఇప్పుడు కూడా రిజల్ట్స్ వీక్ గానే ఉంటాయి కదా, ఇంకా పెరగడానికి స్కోప్ ఎక్కడదని ముందుగానే సెల్లింగ్ కనిపిస్తుంది. కానీ ఆ రిజల్ట్స్ ఎంత వీక్ గా ఉంటాయి, ఇఫ్ టూ మచ్ వీక్నెస్ లేకుండా కొంత స్టెబిలిటీ నెంబర్స్ లో కనిపిస్తున్నా, ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ సర్ప్రైజ్ సైడ్ కనిపిస్తున్నా స్టాక్ లో ర్యాలీ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇంకా వీక్ గా ఫర్దర్ వీక్ గా ఉంటే స్టాక్ లో ఇంకా ఫాల్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి స్టాక్ రిలేటెడ్ గానే క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను 3 ఆప్షన్స్ చెప్తాను. ఫస్ట్ ది, ఇలా రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, చూడండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. ఎలాగో వీక్ గా ఉంటాయనే చెప్పారు. ఈవెన్ ఆ వీక్ నెంబర్స్ తర్వాత స్టాక్ ఒకవేళ ఏమాత్రం బౌన్స్ అవుతున్నా మార్కెట్ ఆల్రెడీ ఆ వీక్నెస్ ని ఫ్యాక్టర్ చేసినట్లు, లేదా ఆ వీక్ నెంబర్స్ కూడా స్టాక్ ఇంకా నెగిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటే, మీరు ఇంకా ఎక్కువ టైం వెయిట్ చేయలేరు అనుకుంటే ఎగ్జిట్ కాల్ తీసుకుంటూ వేరొక స్టాక్ కి మూవ్ అవ్వచ్చు. ఇంకొకటి, ఈవెన్ ఈ పాయింట్ లో అయినా రిజల్ట్స్ రాకముందు కూడా ఎగ్జిట్ అయ్యి ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ ప్రకారం అయితే 850 ఈ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు కూడా, బికాస్ ఇది ప్రీవియస్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఇఫ్ స్ట్రెంత్ ఉంది అనుకుంటే ఈ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అవ్వాలి. సో ఈవెన్ ఈ లెవెల్స్ దగ్గర ఎగ్జిట్ అవుతూ కొంత స్పేస్ ఇస్తూ ఈ లెవెల్ అబోవ్ క్లోజ్ అవుతుంటేనే బై చేస్తానని ఒక వ్యూ తో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇన్ఫ్లేషన్, ఈ కన్సర్న్ ఇదంతా క్లియర్ అయ్యేంత వరకు, ఈవెన్ స్టాక్ ఇంకా ఫాలో అవుతున్నా 650 400 లెవెల్స్ కి ఫాలో అవుతున్నా, ఈ థీమ్ మీద మీకు నమ్మకం అంటే, స్టాక్ జర్నీ మీద మీకు నమ్మకం ఉంటే దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ లాస్ ది ఫ్యాక్టర్ కాదు, బికాస్ ఈ స్టాక్ 400 నుంచి 1700 కి వెళ్ళడానికి కేవలం 1 ఇయర్ పట్టింది. ఈ స్టాక్ అనే కాదు, మీరు మోస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ ని తీసుకోండి, వీటి పాస్ట్ జర్నీలో కూడా మీరు గమనిస్తే ఎక్కువ ర్యాలీ అయిన తర్వాత అగైన్ రీట్రేస్మెంట్ మీన్స్ అగైన్ కరెక్షన్ స్టాక్స్ లో ఉంటూ ఉంటాయి. బికాస్ కొన్ని క్రోర్స్ పెట్టి ఒకేసారి స్టాక్స్ ని కొన్నా స్టాక్ ఎక్కడికో వెళ్తుంది, కొన్ని క్రోర్స్ పెట్టి స్టాక్స్ నమ్ముతున్నా స్టాక్ ఎక్కడికో డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంది. సో రిజల్ట్స్ బాగున్నప్పుడు, మార్కెట్ లో యుఫోరియా ఉన్నప్పుడు ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతారు. రిజల్ట్స్ బాగాలేనప్పుడు, కంపెనీ రిలేటెడ్ అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు అమ్మడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. సో మనం ఈ బోత్ సైడ్స్, లైక్ బాగుందన్నప్పుడు ఎగ్జైట్మెంట్ లో హైయర్ ప్రైస్ లో కొనేయడం, బాగాలేదన్నప్పుడు ఫాలో అయిపోతున్నప్పుడు బిజినెస్ థీమ్ లో ఏం చేంజ్ లేకుండా మనం ఎగ్జిట్ అయిపోతుండడు. డౌన్ సైడ్ కి ఫాలో అయింది కదా అని ఎగ్జిట్ అయిపోతుంటే దాంట్లో ఎటువంటి లాజిక్ కూడా లేదు. ఈ స్టాక్ అనే కాదు, ఏ స్టాక్ లో అయినా మీకు క్లారిటీ లేదనుకుంటే అందులో నుంచి బయటకు వచ్చి మీకు క్లారిటీ ఉంది అనుకున్న దగ్గరే మనం ఫాలో అవుతున్నా దాన్ని హోల్డ్ చేయగలం. క్లారిటీ లేదు అనుకున్నావు మనం హోల్డ్ చేయలేం. నేనైతే ఈ క్వార్టర్లీ నెంబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవి వీక్ గానే ఉంటాయి, బట్ అప్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఇంకా వీక్ గా ఉంటాయని కంపెనీ గైడెన్స్ ఇస్తుందా, లేదు నెక్స్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి రిజల్ట్స్ లో టర్న్ అరౌండ్ ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తుందా, ఈ కామెంటరీ నేను వినాలనుకుంటున్నాను. ఐ హోప్ స్టాక్ రిలేటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్స్ కి ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఇచ్చిందని. అండ్ ఈవెన్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం స్టాక్ ప్రైస్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతున్నప్పుడు అడుగుతున్నారు ఎందుకు కాన్స్టెంట్ గా ఫాలో అవుతుందని. ఫ్రెండ్స్, ఇందాక చెప్పిన రీజన్ ఒకసారి వాటి మార్కెట్ క్యాపిటల్ చూడండి, పెరుగుతున్నా అలానే పెరుగుతాయి, పడుతున్నా అలానే పడుతుంటాయి. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిజినెస్ ని తెలుసుకోకుండా ఏ స్టాక్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. బికాస్ ఇలా పెరుగుతున్నప్పుడు హోల్డ్ చేయడం ఈజీ, కానీ పడుతున్నప్పుడు బిజినెస్ లో ఏ చేంజ్ లేదు కదా, ఎందుకు నేను సెల్ చేయాలని ఒక కన్విక్షన్ తో హోల్డ్ చేయడం కూడా బిజినెస్ ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సజెషన్ ద స్టార్ట్అప్ ఓనర్స్ మాన్యువల్. మనలో చాలా మంది దగ్గర ఒక మంచి ఐడియా ఉంటుంది, ఆ ఐడియాతో బిజినెస్ అండ్ ఈవెన్ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అలాంటి ఆలోచనలు మీకు ఉంటున్నట్లయితే ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. బికాస్ ఈ బుక్ లు స్టార్ట్అప్ ని ఎలా గ్రో చేయాలి, మనకున్న ఐడియాని రియాలిటీలోకి తీసుకెళ్లి స్కేల్ అప్ చేసి గుడ్ ఫేజ్ లో మన స్టార్ట్అప్ ని ఎలా గ్రో చేయాలని, దాంతో పాటు మరీ ముఖ్యంగా స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే 9 మిస్టేక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు. వాటిల్ని అవాయిడ్ చేస్తూ మనం ఎలా బిజినెస్ లో గ్రో అవ్వాలన్నది ఈ పుస్తకంలో వివరించారు. ఇలా ఎక్కువ ఎక్స్పెన్స్ ఉంటే ఇంగ్లీష్ లో ఉంటున్న బుక్స్ ని తెలుగులో కూకు FM యాప్ లో వినొచ్చు. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఓపెనింగ్ అయితే ఒక డీప్ గ్యాప్ డౌన్ అయితే అయింది, కానీ దాని తర్వాత నుంచి రికవర్ అవుతూ నియర్లీ న్యూట్రల్ గా స్టాక్ ప్రైస్ అయితే క్లోజ్ అయింది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ బడ్డీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా US FDA వాళ్ళు ఇంపోర్ట్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇంపోర్ట్ అలర్ట్ ఉంటే ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో తయారవుతున్నవి US కి ఎక్స్పోర్ట్ చేయడం వీళ్ళకి కుదరదు. ఇదేం సర్ప్రైజింగ్ గా వచ్చిందంటే కాదు, ఆ సేమ్ బడ్డీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా అక్టోబర్ 2019 లోనే వార్నింగ్ లెటర్ ఉంది. జూన్ 2022 లో నెక్స్ట్ 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ 22 లో జరిగిన ఇన్స్పెక్షన్ లో కూడా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని వీళ్ళకి అప్డేట్ అయితే వచ్చింది. వీటన్నిటి తర్వాత కూడా అక్కడ రెజల్యూషన్ లేకపోతుండడం ఇంపోర్ట్ అలర్ట్ ని US FDA వాళ్ళు ప్రకటించినట్లయితే తెలుస్తుంది.
ఉంది. ఎప్పుడైనా ఒక ఫార్మా ఫెసిలిటీ రిలేటెడ్ గా ఇంపోర్ట్ అలర్ట్ కానీ వార్నింగ్ లెటర్ కానీ వచ్చిందంటే ఇమీడియట్ గా మనం చూడాల్సింది వాళ్ళ యూఎస్ సేల్స్ కి, బికాస్ ఇది ఇస్తున్నది ఇంపోర్ట్ అలర్ట్ ఇస్తున్నది యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు కాబట్టి యూఎస్ లో ఆ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క సేల్స్ పర్సంటేజ్ అంతా ప్రెసెంట్ ఉంటున్న డేటా ప్రకారం 1 to 2% దగ్గరగా సేల్స్ యూఎస్ సేల్స్ కి ఆ బడ్డీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి సేల్స్ పరంగా అయితే ఒక బిగ్ ఇంపాక్ట్ ఏం కాదు ఆ ఇంపోర్ట్ అలర్ట్, బట్ సెంటిమెంట్ పరంగా అయితే గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళకి ఇది నెగిటివ్. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి క్విక్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్లాండ్ ఫార్మా స్టాక్ ఇవాళ 15% దగ్గరగా డ్రాప్ అయింది. మెయిన్ థీమ్ ఒకటే, వీళ్ళ మార్జిన్స్ ని మెయింటైన్ చేసుకోలేకపోయారు. 30% అబోవ్ దగ్గరగా చాలా టైం వరకు మార్జిన్స్ ని మెయింటైన్ చేయగలిగిన వీళ్ళు ఈసారి 28% మీన్స్ 30% బిలోకి వీళ్ళ మార్జిన్స్ ఫాలో అవుతుండేసరికి ఒకప్పుడు స్ట్రాంగ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తుండేసరికి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కంపెనీకి మార్కెట్ ఇచ్చింది. కానీ మార్జిన్స్ లో వస్తున్న ఈ ఫాల్ కారణంగా స్టాక్ ఇంతలా ఫాలో అవుతుంది. ఇంతకీ ఈ మార్జిన్స్ ఎందుకు డ్రాప్ అయ్యాయి? వీళ్ళ కోర్ బిజినెస్ డిస్టర్బ్ అవ్వలేదు, మీన్స్ ఇతర దేశాలకు చేసే వీళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ డిస్టర్బ్ అవ్వలేదు, ఇండియన్ బిజినెస్ డిస్టర్బ్ అయింది. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ మీరు గమనించినా వీళ్ళ ఇండియన్ బిజినెస్ 70% దగ్గరగా డ్రాప్ అయితే ఈ క్వార్టర్ లో కూడా 40% దగ్గరగా ఇండియన్ బిజినెస్ డ్రాప్ అయింది. సప్లై సైడ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దాని కారణంగా ఇలా డ్రాప్ కనిపించిందనలా మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తున్నా ఇండియన్ బిజినెస్ కాన్స్టెంట్ గా డౌన్ అవుతుండడం అండ్ మార్జిన్స్ కూడా 30% బిలో ఫాలో అవుతుండేసరికి ఈ నెంబర్స్ తో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ జస్టిఫై అవ్వవు కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఇంతలా ఫాల్ ఉంది. నెక్స్ట్ డాబర్ నెంబర్స్ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. ఎస్టిమేట్స్ కంటే అబోవ్ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు బాద్షా మసాలా అనే కంపెనీ రిలేటెడ్ గా 51% వాటాని 587 crore పెట్టి కొంటున్నారు. ఈ మసాలా ఈ స్పైసెస్ సెగ్మెంట్ లోకి ప్రీవియస్ గా ఐటీసీ వాళ్ళు ఎంటర్ అయ్యారు. సన్ రైజ్ ఫుడ్స్ ని 2020లో ఐటీసీ వాళ్ళు అక్వైర్ చేశారు. ఇప్పుడు డాబర్ వాళ్ళు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ 51% వాటాను కొంటున్నారు అనుకున్నామా 587 crore కి. నెక్స్ట్ మిగిలిపోతున్న 49% ని కూడా నెక్స్ట్ 5 years లో అక్వైర్ చేస్తారని చెప్తున్నారు. ఇంతకీ వీళ్ళు కొంటున్న బాద్షా మసాలా ఎలాంటి బిజినెస్? రీసెంట్ నెంబర్స్ ని చూస్తే 256 crore దగ్గరగా రెవెన్యూస్ ఉంటే 23% దగ్గరగా మార్జిన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ మార్జిన్, వీళ్ళ మార్జిన్స్ కంటే హైయర్ మార్జిన్స్ ని జనరేట్ చేసిన బిజినెస్ ని కొంటున్నారు కాబట్టి కంపెనీ సైజ్ చిన్నది, బట్ ఓవరాల్ చేసిన అక్విజిషన్ ఆల్మోస్ట్ 4.5 times FY23 ప్రైస్ టు సేల్స్ ఎస్టిమేట్స్ కి ప్రీవియస్ అక్విజిషన్స్ తో కంపేర్ చేస్తే అది ఒక రీజనబుల్ వాల్యుయేషన్. ఇలా కొని వీళ్ళేం చేస్తారు అంటే ఇలా ఒక పెద్ద కంపెనీ చిన్న బిజినెస్ ని స్కేలబుల్ బిజినెస్ ని కొంటుంటే ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి. బికాస్ డాబర్ వాళ్ళకి ఒక హ్యూజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది కదా, ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకొని ఇలా కొంటున్న కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ ని వీళ్ళ పెద్ద ఎత్తున సెల్ చేయగలరు, మీన్స్ స్కేల్ అప్ చేయగలరు. సేమ్ ప్రొడక్టే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కాకి ఇప్పుడు డాబర్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లోకి మసాలా ప్రొడక్ట్స్ వస్తే ఇంకా పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ ని సంపాదించవచ్చు. కాబట్టి ఇలాంటి అక్విజిషన్స్ చేస్తున్నప్పుడు ఈవెన్ కొంటున్న కంపెనీ చాలా చిన్నదవుతున్నా వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తో ఆ కంపెనీ సైజ్ ని పెంచుతారు కాబట్టి ఓవరాల్ ఇలా చేస్తున్న అక్విజిషన్స్ ని మార్కెట్ పాజిటివ్ గా చూస్తుంది. నెక్స్ట్ సోనీ అండ్ జీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ సిసిఐ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే జీ అండ్ సోనీ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఒక డిస్కషన్ లో కొన్ని చేంజెస్ చేసి ప్రీవియస్ గా ఉంటున్న అగ్రిమెంట్ కి కొన్ని చేంజెస్ చేసి సిసిఐ వాళ్ళని ఇంకొకసారి అపీల్ చేయడంతో వీళ్ళ మర్జర్ ని సిసిఐ వాళ్ళు అప్రూవ్ చేశారనుకున్నాం. కానీ అసలు ఆ చేంజెస్ ఏంటి, బిగ్ చేంజెస్ స్మాల్ చేంజెస్ అనే ఒక క్వశ్చన్ మార్క్ మార్కెట్ లో ఉందనుకున్నాం కదా, ఆ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ప్రీవియస్ గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ని రైజ్ చేస్తుండేసరికి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గా 3 హిందీ ఛానల్స్ ని జీ వాళ్ళు సెల్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ డీల్ ని ముందుకు తీసుకువెళ్లాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేయాలంటే 3 హిందీ ఛానల్స్ ని సెల్ చేయాలని, దాని కారణంగానే ఇలా సెల్ చేస్తున్నారని ఇలా మార్కెట్ లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అలా సెల్ చేస్తున్న హిందీ ఛానల్స్ రిలేటెడ్ గా బిగ్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ జీ వాళ్ళకి ఎప్పుడు లేదు కాబట్టి కేవలం డీల్ కోసం ఇలాంటి చేంజెస్ చేస్తూ ఉండడం, స్టాక్ పాజిటివ్ ఎండ్ అవడం బ్యాక్, అది కూడా ఒక రీజన్. నెక్స్ట్ కావేరీ సీడ్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం బ్యాక్ వీళ్ళు మేము బైబ్యాక్ చేస్తామని అప్డేట్ చేశారు. ఇప్పుడు బైబ్యాక్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ని అప్డేట్ చేస్తున్నారు. 126 crore విలువ చేసే బైబ్యాక్ ని వీళ్ళు చేయబోతున్నారని, టోటలీ 18 lakh షేర్స్ ని కొనబోతున్నారని అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ బైబ్యాక్ ప్రైస్ 700 rupees. మోస్ట్ ఇంపార్టెంట్ బైబ్యాక్ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్, మీన్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కాదు, ఓపెన్ మార్కెట్ నుంచి వీళ్ళు బైబ్యాక్ చేస్తారంటున్నారు. టోటలీ 9.85% షేర్స్ ని ఈ బైబ్యాక్ ద్వారా కొంటారని చెప్తున్నారు. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి. దీపక్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా ప్రమోటర్ 7.9 million మీన్స్ 79 lakh షేర్స్ దగ్గరగా ప్రీవియస్ గా వాళ్ళు ప్లెజ్ చేసిన షేర్స్ ని రిలీజ్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. స్టాక్ వాళ్ళు పెద్దగా మూవ్ అవ్వలేదు, బట్ ఓవరాల్ గా ప్లెజ్ చేసిన స్టాక్స్ ని విడిపిస్తున్నారండో స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న నెగిటివ్స్ లో వన్ ఆఫ్ ద నెగిటివ్ గా కూడా ఇలా ప్రమోటర్స్ చేసిన ప్లెడ్జింగ్ కూడా మనకు అనిపిస్తూ ఉండేది, కానీ ప్రీవియస్ గా చేసిన ప్లెజ్ ని ఇప్పుడు విడిపిస్తూ ఉండడం ఓవరాల్ దీపక్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవాళ అనూహ్యంగా ఆర్బిఎల్ బ్యాంక్ 11% దగ్గరగా ఎందుకు ర్యాలీ అయిందని ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి, బట్ నేను చూస్తున్నంత వరకు దీని బ్యాక్ ఏ ఇంపార్టెంట్ రీజన్ కూడా లేదు. అండ్ ఒక పాయింట్ లో ఉంటున్న డేటా ప్రకారం ఎన్ఎస్సీ లో మల్టిపుల్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి, మీన్స్ బిగ్ పీపుల్ మధ్యలో ట్రాన్సాక్షన్ అయితే జరిగింది స్టాక్స్ రిలేటెడ్ గా. మేబీ బిగ్ ప్లేయర్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా బిగ్ స్టేక్ ఇవాళ అక్వైర్ చేస్తున్నా ఆర్ ఏదైనా ఇంట్రెస్టింగ్ నేమ్స్ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ ఎన్ఎస్సీ ఎండ్ ఆఫ్ ద డే మనకు అప్డేట్ అవుతుంది. ఎనీ ఇంట్రెస్టింగ్ నేమ్స్ నేను తప్పకుండా
టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ 17,660, ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అక్కడే. రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్ 17,770. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 41,220 అండ్ ఇంకా ఫాలో అవుతుంటే 40,960 అండ్ టాప్ సైడ్ 41,620. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. నవంబర్ ఫస్ట్ వీక్ అండ్ ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద వీక్స్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా వీటన్నిటిని గమనిస్తున్నప్పుడు హ్యూజ్ ఓఐ అయితే 18,000 దగ్గర బిల్డ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్ 17,500 దగ్గర. సో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా 17,500 to 18,000 ఇది ఇంపార్టెంట్ రేంజ్ లా కనిపిస్తుంది. బట్ నేను బిలీవ్ చేస్తున్నది 17,800 అబోవ్ సస్టైన్ అవడం ఆర్ క్లోజ్ అవడం జరగనంత వరకు కూడా డౌన్ సైడ్ నుంచి పుట్ ముందుకు తీసుకురావడం, కాల్ ని కొంత వెనక్కి తీసుకువెళ్ళడం అంత నెసెసరీ కాదనుకుంటున్నాను. బట్ గ్యాప్ అప్ తో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఫర్ ద సేఫ్ సైడ్ 17,500 to 18,000 ని గమనించవచ్చు. బట్ పర్సనలీ నేను 17,200 to 17,800 ని గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.